నమస్తే అండి. సార్, గుడివాడ బార్ అసోసియేషన్ తరపున ఇవాళ మీరు విధులు బహిష్కరించి నిరాదీక్ష చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే మన గవర్నమెంట్ 27/22 ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కొత్తగా. అది నవంబర్ 1 2023కి ఇంప్లిమెంట్ చేసింది. దానివల్ల ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా లాస్ అయ్యే విధానం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, నేను ఎక్కడో ఉంటున్నాను, ఆ ప్రాపర్టీని గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ ఎవరిపైనా రాసిన తర్వాత నా డాక్యుమెంట్స్ ఉన్నాయని 2 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత అది చెల్లదు. ఈ యాక్ట్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ ఉన్న అతనికి చెల్లదు, రాసిన అతనికి చెల్లుతుంది. దాని మీద ఏంటంటే అంతకుముందు 15 రోజులు మేము ఈ టైటిల్ యాక్ట్ను రద్దు చేయమని గుడివాడ బార్ అసోసియేషన్ తరఫున త్రూఅవుట్ స్టేట్ వైడ్గా కూడా అన్ని బార్లు కూడా ఈ యాక్ట్కి వ్యతిరేకంగా బాయ్కాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ 29 వరకు బాయ్కాట్ చేస్తూ ఈ రోజు నుంచి గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేస్తున్నాం. మాతో పాటు స్టేట్లో ఉన్న బార్లు ఏలూరు బారు, భీమవరం బారు, నందికొట్కూరు బారు, మచిలీపట్నం బారు కూడా రేపు నుంచి చేస్తున్నారు. మిగతా బార్లు కూడా చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఈ యాక్ట్ వలన ఏపీ 27-22 యాక్టు, టైటిల్ యాక్టు, భూమి పరిరక్షణ రద్దు యాక్టు చేయమని, అది నవంబర్ 1 2023 అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని తక్షణమే రద్దు చేయమని, దానికి అనుసంధానంగా దానికి సంఘీభావంగా మేము బార్ అసోసియేషన్ తరఫున మా గుడివాడ బారు సభ్యులు అందరం కలిపి బాయ్కాట్ చేస్తూ ఈ రిలే నిరాహారదీక్ష చేస్తున్నాము. అందువల్ల మాకు సంఘీభావంగా స్టేట్లో ఉన్న అన్ని బార్లు కూడా చేస్తున్నాయి. దాని నిమిత్తమే మేము ఈ రిలే నిరాహారదీక్ష చేయడం జరుగుతుంది. స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది ఈ యాక్ట్ వల్ల? ప్రజల స్థిరాస్తి నష్టం జరిగే ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ట్రిబ్యునల్ అని పెడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు వరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం కేసులన్నీ గుడివాడ సివిల్ ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్లో ఉంటే ఆ కోర్టు సివిల్ కోర్టులో పడాయి. ఈ టైటిల్ యాక్ట్ 27-22 వలన గవర్నమెంట్ ఒక జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెడతా అవకాశం ఉంది. ఆ ట్రిబ్యునల్లో ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఆర్డీఓనో ఎంఆర్ఓనో వీళ్ళు పెడతాం వలన ఈ కేసులు సివిల్ కోర్టులో కేసులు ఉండవు. 80% పైనే మొత్తం అంతా సివిల్ కోర్టులో కేసులు ఉండవు. ప్లస్ అంటే అడ్వకేట్స్ కూడా కేసులు చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ టైటిల్ యాక్ట్ అక్కడికి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలా, ఆ ట్రిబ్యునల్లో అయినా అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలనుకున్నా ఆ ట్రిబ్యునల్లో ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్న రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్టర్ ఫీజు కడుతున్నా కూడా వాళ్ళకి డబ్బులు లేని ఎవడో చేయట్లా. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా కూడా అక్కడికి వెళ్తే అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఆ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరో వాళ్ళు మనీ తీసుకోకుండా పర్మిషన్ అమ్ముకోవడానికి కొనుక్కోవడం ఎవరు. అందువల్ల అంటే టోటల్గా పబ్లిక్ మొత్తం ఆస్తులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాశనం అయిపోతారు. దాని మీద ఏంటంటే సివిల్ కోర్టులో ఉన్న ఈ టైటిల్ యాక్ట్ కేసులన్నీ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళిపోతాయి. కాబట్టి త్రూఅవుట్ స్టేట్ వైడ్గా అన్ని బార్లు కూడా మాకు అన్యాయం కూడా జరుగుతుంది. మా ఆస్తులు కూడా మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మేము దానికి సంఘీభావంగా ఈ రోజున ఈ రిలే నిరాహారదీక్షలు బాయ్కాట్లు త్రూఅవుట్ స్టేట్ వైడ్గా గుడివాడ బార్ అసోసియేషన్ నుంచి కూడా చేయడం జరుగుతుంది.